బిజినెస్ లాస్ అయిపోయినవా? బిజినెస్లో 40 లక్షలు పోగొట్టుకున్నావా? అలసిపోయినవా? సొమ్మసిల్లిపోయినవా? ఇక జరగదే నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున ఆత్మ సగో చెప్తున్న మాట చెవిన వారు వినగాక. ప్రభున ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఈ రోజున దినములు జరుగుతున్నవి, ప్రతి దర్శనము నిర్ధకమవుతున్నది. కానీ ఇజ్రాయేల్ దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నావు? నీకు నేను చేయాలనా? నిన్ను విడిపించలేనా? స్వసపరచలేనా? నీ మనసులో మీరు దాన్ని నింపరించుకో. నువ్వెక్కడున్నా సరే ఈ రోజున ఆయన ప్రభావం వచ్చి నేను తాకుతుంది. ఈ రోజున బీపీ పెరుగుతుందా? ఆస్తమన, థైరాయిడా, ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల సమస్యన, నీటి పుడుగల, అధిక రక్తస్రావము, ఈరోజు ప్రవచనాత్మకమైన అధిక రక్తస్రావము దేవుడు ఆపేయబోతున్నాడు. వినడానికి చెవులు గల వాడు వినగాక. నీకు జాబ్ వచ్చేస్తుంది. వివాహం జరిగి 10 సంవత్సరాలైందా నీకు చక్కని కుమార్తెడు ఇవ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, నీకు వివాహం జరగబోతుంది, జాబ్ రాబోతున్నది. ఆత్మశ ఆ బాలునికి, ఆ చిన్న బాలునికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నేను ఏ ఇబ్బంది, ఏ సమస్యలను ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యలకి వెళ్ళి దేవుడు నేను విడిపించబోతున్నాడు. ఆత్మ సగో చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. ప్రభున ప్రభు సెలవిచ్చిన వాక్కు. అందుకంటే ఇక్కడ మరి యాకోబుకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం ఫెయిల్ అయిపోయిందా? ఫెయిల్ కాలే. లాస్ట్కు చనిపోయిన రోజు చనిపోదాము ఇక అంటే ఇక అనుకున్నాడు, ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. ఇక అందుకే ఒక మాట అంటాడు, ఆత్మశంగా చెప్తారు మన చెవిలో వాడుకుని కాక. అందుకే కావాలని వారికి మాట తెలియక ఈరోజు నీకు చెప్పమంటాడు. ఏం చెప్పమన్నాడు? ప్రభువు ఎవరో సెలవించినది ఏమనగా, ఇక మీదట ఇజ్రాయేల్ దేశంలో ఎవరి సామెత పలకకుండా నేను దాన్ని నిర్ధకం చేసేదను. అంటే ఇక మీదట ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయేల్లో ఎవరి సామెత పలకకుండా, ఏ సామెత? నీ బిజినెస్ లాస్ అయిపోయినా, వ్యాపారంలో లాస్ అయిపోయినా, పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయినా, నాకు జాబ్ రాలే, వివాహం జరగలేదు, వివాహం జరిగే నీకు సంతానం లేదు, నాకు అద్దెంట్లో ఉన్నా, సొంత ఇల్లు లేదు, నా పిల్లల్ని స్కూల్ మీద కాలేజీ మీద లేకపోతున్నా, నా ఇంట్లో జీవనోపాధి లేదు, దగ్గర నుంచి ఆగిపోయినాయి. ఇంతకన్నా తలబట్టుకొని కూర్చున్నావా? 4 రోజుల మధ్య నలిగిపోయినావా? సహోదరి సహోదరుడా, విశ్వాసవా, ఎంప్లాయవా, ఎవరైనా సరే ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న బిడ్డ, ఆత్మ సైతం చెప్తారు వాడు చెవిలో వాడు వినిగాక. నీ స్నేహితులు నమ్ముకొని మోసపోయినవా? పెట్టుబడి పెట్టినవా? అలసిపోయినవా? నీ ఆటోనా? ఆత్మ సైతం చెప్తా. నీ టీ కొట్ట, హోటల్ పెట్టుకున్నావా? కాలేజా? స్కూలా? ఆత్మ సైతం చెప్తారు వాడు చెవిలో వాడు. ఇజ్రాయేల్ ఇక మీద ఇజ్రాయేల్ దేశంలో, ఇజ్రాయేల్లో ఎవరి సామెత పలకకుండా నేను దాన్ని నిర్ధకం చేసేదను. అంటే ఇంతవరకు ఎవరైతే ఏ వాగ్దానం, ఏ దర్శనం కలిగినో, ఏ శ్వాస కలిగినో, ఏ నిరీక్షణ కలిగినో, ఎవరైతే ఏదైతే పొందుకోవాలని ఆ సమస్య నేను తీసుకొచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావో, ఈ రోజున దేవుడు నీ జీవితంలో అది నిరర్ధకం చేయదు. అంటే నిరర్ధకం అంటే ఇక నా లైఫ్ మారదే, నా పరిమితులు అద్దులు పెట్టుకొని కురిగిపోయి నా కష్టంలో బాధలో నాకు ఎక్కడ సాక్ష్యం లేదు, చేదనలో ఉండకుండా దేవుడు దాన్ని బ్రేక్ చేసి నీకు మంచి లైఫ్ ఇవ్వబోతున్నాడు. నీ చేదు జీవితము దేవుడు మధురంగా మార్చబోతున్నాడట. ఆత్మ సైతం చెప్తారు మాట చెవిలో వాడు వినగాక. ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. ఈ రోజున దేవుడు సెలవిస్తాను ఇక్కడ. ఆత్మ సైతం చెప్తారు మాట చెవిలో వాడు వినగాక. నేను ఇక మీద ఇజ్రాయేల్ దేశంలో ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్ధకం చేసేదాను కనుక నువ్వు అన్నింటిలో దినములు వచ్చుచున్నవి. ప్రతి దర్శనం, ప్రతి వాగ్దానం, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సైతం చెప్తున్న మాట చెవిలో వాడు వినగాక. అందుకంటే ఈ రోజున ప్రభుత్వం సెలవించిన వాక్కు. ఈ రోజున దినములు వచ్చుచున్నవి. ప్రతి దర్శనం, ప్రతి ప్రపస్సి, ప్రతి ప్రవచనము, ప్రతి దర్శనము కన్నా స్వస్థమైన దర్శనం, జాబ్ అన్న దర్శనం, వివాహం అన్న దర్శనం, బిజినెస్, సేవ, ఈరోజు ఎవరైతే ఏ దర్శనం కలిగి ఉన్నారో దేవుడు ఆ దర్శనం నెరవేర్చబోతున్నారు. అందుకంటే నా ప్రజలు నా జ్ఞానం లేక, నా ప్రజలు నా దర్శనం లేక, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు ఇది నీ జీవితంలో దేని కంటే ఫలింప చేయబోతున్నాడు. ప్రతి దర్శనం, ఒక దర్శనం కలిగి ఉండి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు నుంచి వేచున్నావా? ఒక దర్శనం కలిగి ఉన్నావా? ఆ దర్శనం నెరవేరాలనుకొని ఆ దర్శనం వదిలిపెట్టినవా? అయితే దేవుడు చెప్తాను, మళ్ళీ ఆ దర్శనం పట్టుకో. ఈ 2026లో అది నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. 2026లో వివాహం అనే దర్శనం జరగబోతున్నది. 2026లో వివాహం అనే దర్శనం నెరవేరబోతుంది. జాబ్ అనే దర్శనం నువ్వు నీ ఆత్మ జీవితంలో చెప్తాను. నిత్యంగా ఏ వాగ్దానం నెరవేరలేదు, ఏ దర్శనం నెరవేరలేదు. ఈ రోజు నువ్వైతే ఏదైతే నువ్వు మార్పు చూడాలని అనుకుంటున్నావో
నిత్యంగా నిశ్చితులు నెరవేర్చబోతున్నాడు. ఆత్మ సంగతి ప్రమాణ జీవితంలో వాడు వినగాక. అందుకే వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములను సోదరుని మాటలైనను ఇక నీలో ఉన్నాయి ఏ శక్తి నీలో పనిచేయాలి. వ్యర్థమైన దర్శనం, ఈ నాకు జాబు రాదు, ఇగో అమ్మ జరగదు, దేవుడు నాకు ఎందుకు జరుగుతుంది, ఈ రెండు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతారో దేవుడు ఆ నెగిటివ్ తలపులు తీసివేసి నిశ్చిత దేవునికి తోడు ఉన్నాడని దానికి రుజువు అది చూపించబోతున్నాడంట. సోదరుని మాటలైన ఇజ్రాయేల్ ఉండవు అంటే నీలో అపవాది ఇబ్బంది పెట్టి ప్రతి సమస్యలు నేను విడిపించబోతున్నాడట. సోదరుని మాటలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, నాగరికలేని జనము, తెలియని అన్న భాష, గంభీర భాష, ఆ పలుకు, ఆ జనము నువ్వు చూడబట్ట ఈ రోజున. ఈ రోజు మీ అందరి దేహంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. నీకు సంపూర్ణ కొంతమందికి చిన్న స్థితి ఆరోగ్యం పెరిగిపోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తాం మన చెవిలో వారు కాక. ఎవరి దేహంలో రక్తం తక్కువ ఉందో ఆ రక్తం దేవుడు నార్మల్ తీసుకురాబోతున్నాడు. ఇంతకాలం ఇబ్బంది పెట్టే సమస్య ఈ రోజు నేను ఇబ్బంది పెట్టది విడిపిస్తా. అందుకని వ్యర్థమైన దర్శనం, కృంగిపోయినవా, నలిగిపోయినవా, చేతలు పడిపోయినవా, నాగడులంతా నలిగిపోతున్నావా, పరిగెత్తి అలిసిపోయి సమస్యలపై ఆగిపోయినవా, దగ్గర నుంచి ఆగిపోతున్నాయా, ఓడిపోయి తలదించుకున్నావా, కన్నీళ్ళు విడిచినవా, నేను గొప్ప చదువుకున్నా నాకు జాబ్ రాలే, పెట్టుబడి పెట్టినా, పెద్ద పెట్టుబడులు పెట్టినా, ఇక నేను లాస్ అయిపోయినా, ఇలాగ బయటికి రాలేను అనుకుంటున్నావా, నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావా, ఈ రోజున వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములను సోదరుల మాటలైనను ఇజ్రాయేలీగా ఉండవని చెప్తాడు. ఎవరినైనా నేను మాట ఇచ్చున్నాను, నేను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును. ఇక దేవుడు చెప్తాను 2020లో 2024-2025లో నీకు ఆలస్యమైంది అనుకుంటున్నావు, కానీ 2026లో ప్రతి వాగ్దానం, ప్రతి దర్శనం ఆలస్యం లేదట. దేవుడికి ఏ మాట ఇచ్చిందో నేను ఇచ్చు మాట ఈ రెండుకి ఒక మాట ఇస్తాను. సహోదరుడా, ఈ వాక్యం సరైనదని కృపసంత సంపూర్ణై దేవుడికి ఒక మాట ఇస్తాను. నేను ఇచ్చు మాట ఇక ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చేయవాళ్ళారా, మీ దినములో నేను మాట ఇచ్చిన నెరవేర్చదను. ఇదే యెహోవా వాక్కు. తిరుగుబాటు అంటే కృంగిపోవచ్చు, మటిపాటికి నీ కథ గుర్తు రావచ్చు. ఇక ఇది జరగదు, దేవుని ఆశీర్దించడం, నేను బ్లెస్ చేస్తాను, ఏదో ఒక వాక్యం, నాకు ఈ వాక్యం జరగదు, నాకు పిల్లలు పుడతారా, ఈ అస్తమా నాకు నార్మల్ అవుతారా, థైరాయిడ్, టీబీ, షుగరు, క్యాన్సర్, అదే క్యాన్సర్ అయినా సరే, అదే టేజర్ ఉన్నా సరే, నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్యలే దేవుడు చెప్తాను. నేను ఇచ్చిన మాట ఇక నేను ఆలస్యం చేయాలని దేవుడు చెప్తాను. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి, ఇక ఆలస్యం చేయాలంటాను దేవుడు ఈ రోజున. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఈ 2026లో తప్పకుండా దేవుడి కంటిలు తూరబోతున్నాడు, తప్పకుండా కేసు కొట్టివేయబోతున్నాడు, తప్పకుండా 2026 ఇల్లు కడతావు, తప్పకుండా నీ కూతురు పెళ్లి ఘనంగా జరిగిస్తావు, తప్పకుండా బంధకులకి బయటకు వస్తావు. ఆత్మ సగోచిత్రం మన చెవిలో వాడుకుని కాక. అందుకే ఒక మాట ఆది ఖండము ఆత్మ సగోచిత్రం మన చెవిలో వాడుకుని కాక 48వ అధ్యాయము, ఆది ఖండము 48వ అధ్యాయము. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. మరి ఆది ఖండము 48వ అధ్యాయం 11వ వచనం. ఇజ్రాయేలు యేసుపుతో, ఇజ్రాయేలే యాకోబు తన కొడుకుతో ఏమంటుందంటే, ఇజ్రాయేలు యేసుపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానము నీ దేవుడు నాకు కనపరచు ఉండడనగా. అంటే ఇక్కడ యాకోబు ఏమంటుందంటే, నీ సంతానము నేను ఏసపుతో అంటాడు, నీ ముఖము చూసేదనని నేను అనుకోలేదు. అంటే యాకోబుకు ఆ దర్శనం ఉండి ఆ దర్శనం కోల్పోయిందిగా, ఇక చూడాలనుకున్నాడట. నా కుమారుడ అంటే ఇజ్రాయేలు, ఆది కాండం 48:11 ఇజ్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానము దేవుడు నాకు కనపరుచున్నాడు. ఈ రోజు ఎవరైతే స్వస్థత చూడాలనుకుంటున్నావా, జాబ్ చూడాలనుకుంటున్నావా, బిజినెస్లో మార్పు చూడాలనుకుంటున్నావా, ఈ రోజు ఏ మార్పులు, ఈ ఆత్మ జీవితంలో ఏ మార్పులు నేను చూడను అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ రోజు ఆ మార్పును చూడబోతున్నావు. ప్రతి రిపర్ నార్మల్ వస్తుంది, అధిక రక్తస్రావం ఆగిపోతుంది, ఆ కంట్రోల్ గడ్డలు కరిగిపోతాయి, ఆ మరణ పక్కన బయటకు వస్తావు, అలసలకి బయటకు వస్తావు, ఆ రాజు నీకు అభయంగా మారుతుంది. ఈ రోజు నువ్వు జాబ్ కూడా వెతికినవా, నీకు 10 జాబులు వెంటబడతాయి. ఆత్మ సగోచరిత్ర మన చెవిలో వాడు వినగాక అనేకులకు దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా మార్చబోతుంది. ఈ రోజున
మరి యాకోబు అంటాడు యేసుతో, నేను నీ ముఖం చూసేదని నేను అనుకోలేదు, కానీ దేవుని సత్తా నాకు చూపించింది. ఈ రోజున ప్రవచన వాక్కు, ఈ రోజున సహోదరుని సహోదరుడా, సహోదరుడా, ఈ రోజున నువ్వు కష్టంలోవా, బాధలున్నవా, ఇబ్బందులున్నవా, అప్పులున్నవా, ఏ సమస్యలో నాకు తెలియదు, కానీ ఈ రోజున దేవుడు ఏదైతే నువ్వు చూడవనుకో నిరీక్షణ కోరుకున్నావో అది నిత్యమై ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. మునుపు వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, నీ పూర్వ కాలము సంగతులు తలంచుకోవద్దు. ఎదుగో నేను ఒక నూతన క్రియ. అందుకే నేను నీ ముఖం నేను చూసేదాన్ని అనుకోలేదు, కానీ దేవుడి నీ సంతానం చూపించింది. ఈ రోజున నువ్వు జాబు చూడమనుకుంటున్నావా, ఇక వివాహం జరగాలనుకుంటున్నావా, నా పిల్లలు పుట్టాలనుకుంటున్నావా, ఇక నా పరిచయాలు మార్పులు జరిగాయి అనుకుంటున్నావా, ఇక నా దేహంలో నాకు రక్తం తక్కువైపోయింది, ఇక రక్తం ఉంది అని లేదని బాధపడుతున్నావా? ఈ రోజు ఎవరైతే ఏది చూడదని ఏదైతే నేను చూడను అనుకుంటున్నావో దాంతోపాటు నీకు మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నీ ఆత్మ జీవితంలో ఆ కష్టాలన్నీ సంతోషంగా మారబోతున్నాయి, నీ కష్టాలన్నీ సంతోషంగా మారబోతున్నాయి, సాక్ష్యం మార్చబోతున్నాడు. నీ ఆపదలన్నింటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు, శ్రమ అంతట్లో నీకు తోడై ఉంటా అంతా చెప్తాను. ఈ రోజున విడువని ఎడబైన బిడ్డ, నేను నీ నామాన్ని గొప్పగా చేస్తానని ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతాను. ఆత్మ సగం చెప్తున్న మాట చెవిని వాడు వినడుగాక. అందుకంటే ఈ రోజున ఈ చందము తగలకుండా ఆయన చేతుల్లో దాస్తారట. ఈ రోజున ఎవరితో ఏ కష్టాలు ఏ బాధలు తెలియదు, కానీ యాకోబు అంటాడు మరణ పడక మీదండి, ఇక నేను నీ ముఖం చూచదని నేను అనుకోలేదు, కానీ దేవుడు నీ సంతానం చూపించింది. ఈ రోజున ఎవరైతే ఇక ఇది నేను చూడను అనుకుంటున్నారో 2026 మంచి ఆశీర్వాదాలు చూడబోతున్నాను. ప్రతి సాక్ష్యాలు వచ్చేస్తాయి, ప్రతి కష్టాలు బయటికి రాబోతున్నాను. మంచి జాబ్ అనుకోవచ్చు, గొప్ప చదువుకున్నాను, నాకు జాబ్ లేదు, ఒక మెంటల్గా డిస్టర్బ్ అయినవా, కృంగిపోయినవా, తలబట్టుకొని కూర్చున్నావా, నిందలా, అవమానాలా, ఏ కష్టాలు వెళ్తున్నావు, ఈ రోజున అది దేవుడు యాకోబు అంటాడు, దేవుడు నీ సంతానం నాకు చూపించిందయ్యా, కానీ నీ ముఖం చూసని అనుకోలేదు. కానీ ఈ రోజు ఏదైతే నేను చూడను అనుకుంటున్నారో అది నిత్యంగా దేవుడు గొప్ప సాక్ష్యంగా చూపించబోతున్నాడు. నీ కష్టాల దగ్గర విడిపిస్తాడు. ఆత్మ సంగం చెప్తారు మాట చెవిగా వాడుకుంది కాక. సరే, మనం ప్రార్థించుకుందాం. పరలోకమందన మాట్లాడి నజరేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్యం శరీరధార కృపసత సంపూర్ణుడై నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం నీరు కట్టి అనేకులు ఫలింపచేయండి అయ్యా. మరి యాకోబు అంటాడు, ఇక నేను నీ ముఖం చూసేదని అనుకోలేదు, కానీ దేవుని సంతానం చూపించిందని ఈ రోజున ఇంకా మాకు నిరీక్షణ ఇస్తున్న దేవానికి వందనాలు. ఈ నీ బిడ్డలు ఏ నిరీక్షణ కలిగి ఉండి ఇక నీ ఆశీర్వాదం చూడను అని అనుకుంటున్నావు ప్రభా, నాకు ఈ దర్శనం నెరవేరది, ఇక నా చిన్నలు సాక్ష్యం జరిగే ఇల్లు కట్టలేను, నా పిల్లలు సంపించలేను, ఇక బాబు నాకు జరిగేది పిల్లలు పుట్టరు, ఆత్మసగం చెప్పి మా అక్క కొడుకు మంచి ఆరోగ్యం ప్రార్థిస్తున్నాము, కానీ ఎప్పుడు డిశ్చార్జ్ వెళ్ళి ఇంటికి వెళ్దామో అనుకుంటున్నావా? ఈ రోజు ఆ రిపర్ నార్మల్ వచ్చేస్తుంది. ఆత్మసంగం చెప్తారా మన చెడు వాళ్ళ కాక ఎంత హాస్పిటల్ ఎన్ని రోజుల నుంచి నుండి అల్లాడిపోతుందో ఈ మీరు బయటకు వచ్చిన తర్వాత ఆ కుమారుడు మీద ఆయన రాకడ వరకు నీతిస్తుడు ఉదయించబోతున్నాడు. ఆత్మసంగం చెప్తారా మన చెవిలో వాడు వినని కాక. అందుకే ప్రతి దర్శనం అంటే అనేకులు ఆశ కోల్పోవచ్చు, నిరీక్షణ కోల్పోవచ్చు. మరి యాకోబు దర్శనం లాస్ట్ కోల్పోయి నేను చూడాలనుకున్నాడు, కానీ దేవుడు ఏదైతే దర్శనం కోల్పోయి నేను చూడాలనుకున్నాడో దాంతోపాటు ఎక్స్ట్రా బోనస్ కూడా చూపించింది. యాకోబు తన కొడుకు సంతానం చూపించింది. ఈ రోజు కొన్ని తరగదు విని ఆశీర్వాదం చూడను అనుకుంటున్నావా? ఈ సత్యలోపల ఆశీర్వాదం చూద్దాం అనుకుంటే చూడాలనుకొని దర్శనం కోల్పోయినవా? ఈ రోజు నీ తరాలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడట. పెంట గొప్పలకి వెళ్ళి దేవుడు దీనులు వెళ్తున్నాడట. దేవుడు ఏం కోరుకుంటాడు? దీనాత్మ కోరుకుంటాడు. ఆత్మసగం చెప్తాను మాట చెవిలో వాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని అభిషేకించాడు. రక్తంలో వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపసు నొప్పి, నడుము నొప్పి, కన్నప్పుడు జాగ్రత్తల నుండి విడుదల ఇచ్చింది. అయ్యే బిడ్డలైనా ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతుందో ఇప్పుడే మీ తల మీద చేపెట్టుకున్నామా? ఇప్పుడే దేవుని ప్రభావం మిమ్మల్ని తాకుతుంది. ఎవరైనా సరే ప్రభా ఈ ప్రాంతాలు ఎవరైతే భవిష్యత్తులో వాళ్ళ ముట్టి స్వస్థపరచదేమో అధిక రక్తస్రావం ఆగిపోవాలి. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. నీరసం నుండి విడుదల దంచండి, యాక్టివ్గా సంతోషంగా దంచండి. ఇక దినసరి మీరు మైనసరించడం అంటే రుచుకు శరీరం ఎదుగుదల వచ్చినట్లు ప్రార్థిస్తున్నా. బయట సమస్య ఆగిపోనట్లు ప్రార్థిస్తున్నా. అప్పులు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, ఆస్తమా, థైరాయిడ్, బీపీ, షుగరు, అల్సర్, ఏ స్త్రీ ప్రాబ్లం, అది ఏ సమస్యనే కావచ్చు ప్రభావ అలాగే విడిపించిందేవా నీకు వందనాలు. సంపూర్ణ ఆరోగ్యంగా అభిషేకించిందయ్యా. ఆ పేదలు కలిగి విడుదల తెచ్చండి, మరణ పడకండి లేపండి ప్రభా.
చెప్పుకోలే బాధ చెప్పుడు సమస్యలకి విడిపించండి. బిజినెస్లో ఆశ్రయించాల వాళ్ళు మంచి మంచి లావాదేవీలు దయచేయమనుకుంటున్నాను. ఆ బిజినెస్ను ఆశీర్వదించండి. వాళ్ళు కలిగిన సొంత అంతటిని ఆశీర్వదించమని అడుగుతున్నా. సంపూర్ణ ఆరోగ్యాన్ని అభిషేకించండి. రక్తము వ్యాధులు, ఎముకల వ్యాధులు, పేగుల వ్యాధులు, వెనుపుసు నొప్పి, నడుము నొప్పి, కన్నప్పుడు, జామ నొప్పులు, ఆ చెదవడ శక్తులు, చెల్లకి, వాతకు, బాణముకు క్రియల నుండి విడుదల అవసరం వచ్చి కట్టబట్టమని అడుగుతున్నా. ఐగుప్తులు ఇజ్రాయేలు గొప్పగా వేర్పరిచినట్లు మమ్మల్ని వేర్పరచడానికి రుజువు చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరూ ఘోషతో లెక్క మారిపోవాలి. ఘోషతో ఇజ్రాయేలు కుక్క నాలుగు ఆడించలేదు ప్రభావ. ఘోషతో వడగండి పడలేదు ప్రభావ. ఈరోజు ప్రతి ఒక్కరూ ఘోష లెక్క మారిపోవాలి తండ్రి. ఆయన రిలీజ్ ఆ మెడ నొప్పులను విడుదల వచ్చింది. ఆ బీపీ ప్రతి నార్మల్ తీసుకురండి ప్రభావ. ఇక సిక్నెస్ అని కాడి పట్టండి. తల నుండి అరికాల వరకు ప్రతి ఆయన ఒంటి స్వస్థపరచండి. భారత తప్పు నుండి విడుదల దయచేయమని అడుగుతున్నా. ఎవరికైతే గొంతు ఆడిపోతుందో ఆ జీవజాలకు మార్చదయ్యా. ఆ తలమిరుడు కళ్ళు చెక్కించు, నీళ్ళు తాగిన, అన్నం తిన్నా, వాంతి కలిగిందా, ఆ వాంతిని కలిగించి దృష్టిని కూడా బంధించిన నువ్వు బంధించినందుకు వందనాలు. ఇప్పుడే నీ ప్రభావం వెళ్ళి అనేకులు తాకబట్లు ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం దయచేదయ్యా. సముద్ర వ్యాపారం వరకు తిప్పని ప్రభావ నీకు వందనాలు. ఆయన రిలీజ్ ఇప్పుడే పరిశుద్ధాత్మని అంటే తాకమని అడుగుతున్నాను. నా యేసయ్యని ఆశ్రమం తీసుకో తాకమని అడుగుతున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు అభిషేకించమనుకుంటున్నావు. జీవము చేతను సంపూర్ణ జీవము నీ పునరుద్ధరణ దయచేయమని, ప్రతి అవసరతను నీ మహిమకర్తంగా తీర్చమని నాజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ధైర్యం నుండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఈరోజు ప్రతి దర్శనం నెరవేరబోతుంది. ఒకటి యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఆరంభించిన ఉందండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆ గంట సింబల్ కొట్టండి. ఆత్మ సగం చెప్తున్న మన చెవిలో మాట్లాడింది కాక మీ అందరికీ తెలిసినందుకు షేర్ చేయండి, లైక్ చేయండి. అలా దేవుని సందేశం అనేకులు ఆశీర్వాదకరంగా మాట్లాడాలని దర్శనం కలిగి ప్రార్థించినప్పుడు ఈ దర్శనం నేను పబ్లిక్లోకి తీసుకెళ్తున్నానని దేవుడు చెప్పాడు. మరి ఈ రోజున ఎవరైతే షేర్ చేస్తూ లైక్ చేస్తూ దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించి గాక. ఆత్మ సగం చెప్తున్న మాట చెవికి మాట వినని గాక. గాడ్ బ్లెస్ యు. ధైర్యం ఉండండి. రేపు అనుదిన ఆహారంలో కలుసుకుందాం.